కొన్ని దగ్గరలో రేవంత్ రెడ్డి స్పీచ్ బాగుంటుంది. అట్లనే ఈరోజు కూడా ఆయన ఉపరాష్ట్రపతి అభ్యర్థి కొరకు ఎన్డీఏ కూటమి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని నియమించడం జరిగింది. బాగుంది. కానీ వీళ్ళు ఓడిపోతారని తెలుసు కదా. వీళ్ళు ఎన్ని ఓట్లు, ఒకవేళ 42 మంది కలిసి ఓటేసినా సరే, రాజ్యసభ సభ్యులు 18 మంది వేసినా సరే గెలిచే ఛాన్స్ లేదని అందరికీ తెలుసు. ఎందుకంటే బీజేపీకి ఉన్న బలం అలాంటిది. చూడండి ఏం మాట్లాడుతున్నాం. తెలుగువాడికి తగ్గిన గౌరవం జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం. అందుకే మనందరం కలిసికట్టుగా 42 మంది లోక్సభ సభ్యులు, 18 మంది రాజ్యసభ సభ్యులు, ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరం ఒక తాటి మీదకి వచ్చి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలుపులో భాగస్వాములు కావాలి. జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని అయితే ఇక్కడ మేము అందరం తెలుగు వాళ్ళు అందరూ ఒకటే. మరి కొట్టుకున్నప్పుడు చేసుకున్నప్పుడు ఎట్లుంటుందో తెలియదు. కానీ ఇప్పుడు సపోర్ట్ చేయమంటే రాజకీయాలకి ఎలా ఉంటుందో ఒకసారి చంద్రబాబు దీని మీద అభిప్రాయం. నేను అనేది ఇక్కడ రాజకీయాలు కాదు ముఖ్యం. తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ ముందు నుంచి కోఆర్డినేషన్ లో ఉన్నాం. ఎన్డీఏలో ఒకసారి ఎన్డీఏ అభ్యర్థి పెట్టిన తర్వాత ఓడిపోతామని తెలిసి మళ్ళీ అభ్యర్థి పెట్టాలి. అదే ఇప్పుడు కాంగ్రెస్కు కూడా 8 స్థానాలు మాత్రమే ఎంపీ స్థానాలు ఉన్నాయి. మరి అలాంటప్పుడు అసలు మొత్తం కలిసి ఎన్డీఏ కూటమికి ఎన్ని ఉన్నాయి, బీజేపీకి ఎన్ని ఉన్నాయి తెలిసి కూడా కావాలని పెట్టి తెలుగు వారిని ఓడించారన్న బదనాం చేయడానికి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఒక కొత్త రకం రాజకీయంతో మాట్లాడడం జరిగింది.